విజయవాడ రామవరపాడులో భారీగా గంజాయి పట్టుబడింది. ట్రక్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మొత్తంగా 2.6 కోట్ల రూపాయల విలువైన 561 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా నుంచి తమిళనాడులోని సేలంకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీఆర్ఐ తెలిపింది. విజయవాడ రామవరపాడులో భారీగా గంజాయి పట్టుబడింది. ట్రక్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మొత్తంగా 2.6 కోట్ల రూపాయల విలువైన 561 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. అరుణ, విజయవాడ రామవరపాడు వద్ద భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. ఏకంగా ఆ గంజాయి విలువ 2.6 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం కూడా 1300 కిలోల ఈ గంజాయిని ఒక టెంపో వాహనంలో తరలిస్తుండగా గుర్తించడం జరిగింది. అయితే ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనే పనులు దర్యాప్తు ప్రారంభించగా సుక్మా జిల్లా నుంచి కూడా తమిళనాడు మీదుగా సాలెంకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే చాలా వరకు కూడా ఏజెన్సీ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయి, అదేవిధంగా ఈ సుక్మా, ఈ బీహార్, ఈ వంటి ప్రాంతాల నుంచి మొత్తం కూడా రహదారి గుండా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భాగంగానే బీహార్ అధికారులు పకడ్బందీ సమాచారం మేరకు పూర్తిగా 4 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి రామవరపాడు వద్ద ఈ భారీగా గంజాయిని పట్టున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ డీసీఎంలో టెంపో వాహనంలో తరలించే విధంగా ఏ విధంగా తరలిస్తున్న అంశంలో కూడా దర్యాప్తు చేయగా అందులో వీటిని కూడా పైపులు, అదేవిధంగా ఇతర కొంత సామాగ్రి మధ్యలో పెట్టి ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో మొత్తం 561 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అది మొత్తం కూడా 1300 కిలోలు ఉంటుందని గుర్తించడం జరిగింది. అయితే వీటి విలువ కోట్ల రూపాయలు ఉండడంతో ఇప్పటి వరకు ఈ ముఠ ఎంతవరకు ఈ విధంగా తమిళనాడుకి కానీ మిగిలిన ప్రాంతాలకి, మిగిలిన రాష్ట్రాలకి ఈ గంజాయిని రవాణా చేస్తున్న పనుల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయల విలువ అయిన గంజాయిని ఎవరు కొనుగోలు చేశారు, వారు ఏ విధంగా వాడకానికి బయటకు ఏ విధంగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్న కూడా దర్యాప్తు చేస్తూ అందులో భాగంగా ఈ గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి ద్వారా మిగిలిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4-5 చోట్ల డిఆర్ అధికారులు పూర్తిస్థాయిలో సోదాలు జరపగా ఈ 1300 కిలోల గంజాయి బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.